హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా యూట్యూబ్ నేమ్ వచ్చి రషీదా కిచెన్స్. నా యూట్యూబ్లో వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. నేను నా ఫేస్ రివీల్ చేశాను ఎందుకంటే రషీదా కిచెన్ అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరికీ తెలియట్లేదు, అందుకే నేను ఫేస్ పెట్టాను. సరేనా? నేను ఇప్పుడు కోడిగుడ్డు ఉక్కురు చేస్తున్నాను. అబ్బా, కోడిగుడ్డు ఉక్కురు ఎవరికి రాదు అనుకుంటున్నారేమో. కొంతమంది చెల్లెలకి తల్లులకి రాదు, అందుకే నేర్పిస్తున్నాను. కావాలంటే చూసి నేర్చుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఆయిల్లోని కొన్ని ఎండుమిరపకాయలు వేసాను, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై అవ్వనిచ్చాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. 5 నిమిషాల్లో మనకి కోడిగుడ్డు ఉక్కురు కూడా మనకు రెడీ అయిపోద్ది. అంత ఈజీ అన్నమాట. కొంతమంది సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకి రాదు, బంగారు తల్లులు కంగారు పడతారని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను. ఇది నాకు ధనియా పౌడర్ అండ్ పసుపు అండ్ జీలకర్ర పౌడరు అన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మా ఇంటి చుట్టూ కూడా ఈ కొత్త ఇల్లులు కడుతున్నారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. కారం కూడా వేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర వేసుకోకండి, ఓన్లీ కరివేపాకు వేసుకోండి. కోడిగుడ్డు ఉక్కురుతోటి అన్నం అంతా తినేవచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. మేమైతే కోడిగుడ్డు ఉక్కురు పరోటాలోకి తింటాం ఇష్టంగా. రంజాన్ నెలంతా చాలా వరకు ఇదే చేసుకుంటాం మేము. నేను గుడ్లు ముందే బీట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే చిన్న చిన్న పెంకులు అవి వచ్చేస్తున్నాయని చెప్పి, పిల్లలు తినడానికి డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి నేను ముందే బీట్ చేసి వేసేసుకొని బాగా కలపాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయినా మనం కలుపుతూ ఉండాలి, అప్పుడు మనకి అడుగు అంటుకోదన్నమాట. అసలు అడుగు అంటుకోదు, కానీ మనకి భయపడి మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనం ఇందులో వాటర్ యాడ్ చేయం కాబట్టి. అంతేనండి, మనకి ఫటాఫట్ మనీ కోడిగుడ్డు ఉక్కురు రెడీ అయిపోద్ది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్.